ఈ ప్రపంచంలో సగం మంది స్త్రీలైతే మిగతా సగం మంది స్త్రీలు సృష్టించిన వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నప్పుడు ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ ఈస్ మెజర్డ్ బై ద ప్రోగ్రెస్ ఆఫ్ విమెన్. ఒక దేశం యొక్క పురోగభివృద్ధిని లెక్కించాలంటే ఆ దేశంలో స్త్రీల అభివృద్ధిని లెక్కించాలని చెప్తాడు. మీ శిరసులు నేలరాలగా కమ్యూనిజం ఉదయించెను, ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజం జనించెను. ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజం జనించెను. ఎంత నెత్తురు నేలవారగా చెర్గ చెన్నై మొలిచెను. ఎందరవరుల త్యాగము ఇడ నక్సలితమై నిలిచెను. తెలుసుకో తెలుసుకో మిత్రమా, పరిణామమందరి రక్త దర్పణ నేస్తమా. తెలుసుకో తెలుసుకో మిత్రమా, పరిణామమందరి రక్త దర్పణ నేస్తమా. ఆదిలో నా మానవాళి అందరొకటిగ బ్రతుకగా, ఆదిలో నా మానవాళి అందరొకటిని తెలుపగా. స్వార్థ చింతన మానవాళి సొంత ఆస్తికి నెట్టగా, స్వార్థ చింతన మానవాళి సొంత ఆస్తిని నెట్టగా. ఇది నాదని భూమి మీద ఎట్టు కంచెలు పుట్టగా, తెలుసుకో తెలుసుకో మిత్రమా, స్వార్థమే సంఘర్షణ పోలిస్తమా. తెలుసుకో తెలుసుకో మిత్రమా, స్వార్థమే సంఘర్షణ మిత్రమా. భూమి మీద పట్టు కొరకు మృగపు న్యాయము పుట్టగా, భూమి మీద పట్టు కొరకు మృగపు న్యాయము పుట్టగా. జులుముతో బలవంతులు బలహీనులను అణిచేయగా, జులుముతో బలవంతులు బలహీనులను తెలివేయగా. అంతరాలో మొదటి మెట్టుగా బానిసల సృష్టించగా, సంపదలకై శ్రమను దోచే సూత్రమే మొదలవ్వగా. తెలుసుకో తెలుసుకో మిత్రమా, శ్రమదోపిడే ఈ జగతి సూత్రము మిత్రమా. శ్రమదోపిడే ఈ జగతి సూత్రము మిత్రమా. ఎన్ని శిరసులు నేలరాలగా కమ్యూనిజం ఉదయించెను, ఎన్ని మరణ గంగ ఘోషల్ మార్క్సిజం జనించెను. ఎన్ని శిరసులు నేలరాలగా కమ్యూనిజం ఉదయించెను. తరతరాలుగా దురంకారం దురాక్రమణల పర్వమే, రాజ్యకాంక్షకు లోకమంతా జరిగెను నరమేధమే. పాలకులు పాలితులు రెండవ చీలనే జన సంద్రమే, ఎగిన నరకంటాలు వాస్తు తిరిగను భూగోళమే. తెలుసుకో తెలుసుకో మిత్రమా, తెలుసుకో తెలుసుకో మిత్రమా. ప్రతి గమనమే ఈ జగతి సూత్రం నేస్తమా. తెలుసుకో తెలుసుకో మిత్రమా, ప్రతి గమనమే ఈ తీరే సూత్రం మిత్రమా. మానవాళి క్రమం మొత్తం పోరులోనే సాగగా, మానవాళి క్రమం మొత్తం పోరులోనే సాగగా. మనుగడకు ప్రతినిత్యము ప్రతిఘటనయే సాగించగా, మనుగడకు ప్రతినిత్యము ప్రతిఘటనయే సాగించగా. కడుపు నింపగా సాగినట్టి కాలమిక్కడ తక్కువేళ, ఉనికికై ప్రతి జీవి చేసే పోరాటమే ఎక్కువ. తెలుసు
నేస్తమా పోరాటమే నీ పుడమి చరిత నేస్తమా పోరాటమే నీ పుడమి చరిత నేస్తమా జోహార్ అమర వీరులకు జోహార్ 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 కామ్రేడ్ రేణుకక్క జోహార్ జోహార్. నా పెద్దలందరికీ ముఖ్యంగా రేణుకక్క అమ్మ నాన్నకి దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ నిర్వాహకులకి ఆసనాల శ్రీనివాస్ అన్నకి విమలక్కకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. సో ముందుకు వచ్చున్న అక్కలు అన్నలు చాలా ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు చాలా మాకంటే ఎక్కువ ఏదో ఇక్కడ అన్న మమ్మల్ని స్టేజ్ మీద పిలిచింది కానీ మీరంతా చాలా విషయాలు తెలిసిన వాళ్ళు. మీ దగ్గర చాలా సమాచారం ఉంది, అందరికి తెలుసు కూడా ఇక్కడ. కాబట్టి మీ అందరికి అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ మీరందరూ కూడా దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు అయ్యే ఉంటారు. 80% ఆఫ్ ద పీపుల్. కడవెండి అనేది అసలు భారతదేశానికే ఒక ఆర్థిక అసమానతలు లేని భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కడవెండి అనేది ఒక విశిష్ట స్థానము. భారతదేశంలోని అన్ని విప్లవాలకు కూడా అదొక ఐకాన్ లాంటిది, ఆదర్శం అనమాట. ప్రతి విప్లవం కూడా ఈవెన్ శ్రీకాకుళం పోరాటం కానివ్వండి, లేదంటే భారతదేశంలో ఎక్కడ ఏ ప్రజాస్వామిక వామపక్ష ఉద్యమాలు జరిగినా కూడా ఫస్ట్ గా మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించే చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు అనేది ఈ ప్రాంతం యొక్క విశిష్టత అనేది చాలా గొప్పది. సో అట్లాంటి ప్రాంతంలో పుట్టిన మన రేణుకక్క గురించి, రేణుకక్క త్యాగం గురించి మాట్లాడడం అంటే మనము సముద్రంలో నీటిని దోశలతో ఎత్తడం లాంటిది. ఎందుకంటే అరువులం కాదు కూడా. మనమంతా ఇక్కడ వచ్చి ఏదో టైంపాస్ మాట్లాడి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాక మన వేషాలు మనం వేస్తాం. కానీ అమ్మ నాన్నలు ఉన్నారే, ఇట్లా అట్లాంటి వాళ్ళని దేశానికి అందించిన వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే పుణిగిపుచ్చుకున్న ఆమె త్యాగం కూడా చాలా చాలా గొప్పది, చాలా అజరామరమైనది. కాబట్టి మేమేదో అన్న చాలా బలవంతి. నేను ఎప్పుడు కూడా వేదికల మీద కానీ అంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాట్లాడాను కానీ చాలా తక్కువ. కానీ అక్క గురించి మాట్లాడాలంటే నిజంగా అమ్మ ఏడ్చినప్పుడు అందరి గుండెలు ద్రవించాయి. ఎందుకంటే మనందరం వస్తాం పోతాం మాట్లాడుతుంటాం, కానీ రోజు వాళ్ళ కూతుర్ని తలుచుకొని, లేదంటే వాళ్ళేవో ఆర్థిక వెసులుబాటు లేని ఆమె కాదు, మంచి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ టీచర్ నాన్న మన అందరికన్నా కూడా గొప్ప సాహితీవేత్త, తెలుగు టీచర్ అంటే మనకి తెలిసిందే. కాబట్టి అట్లాంటి కుటుంబ నేపథ్యం నుండి కూడా విప్లవోద్యమంలోకి వెళ్ళి ఆ ఉద్యమాన్ని చివరిసారిగా సాగించిన అక్క ఎట్ల కమిట్మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. విప్లవోద్యమంలో స్త్రీల పాత్ర, ఇంకా స్త్రీలకు కూడా అనుకుంటాం చాలా ప్రజాస్వామికమైంది, కానీ దాంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. బయట ఏ సమస్యలు ఉంటాయో అంత ఉంటాయో లేదో తెలియదు, కానీ అవన్నీ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకే ఆమె కథలు కూడా అన్న పెట్టిన బట్టి ఇంకా కొంచెం ముందిస్తే బాగుంటనేది. ఎందుకంటే అక్క గురించి నేను ఆ రోజే అసలు పొద్దున్న లేవగానే కొంచెం పేపర్ చదివే అలవాటు ఉంది, అప్పుడప్పుడు ఎప్పుడో మిస్ అవుతుంటా, కానీ చూడంగానే చాలా బాధేసింది. ఎందుకంటే స్త్రీలు మరీ ముఖ్యంగా విప్లవోద్యమంలో అట్లాంటి తెలుసు మనకి, అట్లాంటి స్త్రీలు వెళ్ళడమే చాలా తక్కువ. చివరి వరకు కూడా వెళ్ళడము, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆపదలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సో కాబట్టి ఆ రోజు అక్క గురించి చదువుతూనే ఉన్న పేపర్లో, కానీ అన్న పెట్టిన తర్వాత అక్క కథలు చదివిన తర్వాత మొత్తం కూడా ఆమె కథ అంశము వస్తువు కూడా ఎక్కడుందంటే స్త్రీల చుట్టూ తిరుగుతుంది. ప్రతి కథలో కూడా స్త్రీల వ్యక్తిత్వం గురించి కానీ, ఇందాక అక్కలు మాట్లాడినట్టు విడ్డూరపు మనిషి అంటే తన భర్త ప్రతిసారి ఆమెను ఏ మాట మాట్లాడినా కూడా విడ్డూరపు మనిషివే, విడ్డూరపు మనిషి లాగా ఇట్లాంటి పదజాలము స్త్రీలకు మాత్రమే పరిమితం చేసే మగవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నప్పుడు ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ ఈస్ మెజర్డ్ బై ద ప్రోగ్రెస్ ఆఫ్ విమెన్. ఒక దేశం యొక్క పురోగభివృద్ధిని లెక్కించాలంటే ఆ దేశంలో స్త్రీల అభివృద్ధిని లెక్కించాలని చెప్పాడు. ఇవాళ మొత్తం కూడా చాలా సంక్షోభంలో ఉన్నాయి. అన్ని ఉద్యమాలు, అన్ని స్త్రీ ఉద్యమాలు కానివ్వండి, వామపక్ష ఉద్యమాలు కానివ్వండి, కానీ మాట్లాడతారు కానీ ఆచరణలో చాలా ఘోరంగా విఫలమైంది. సత్యాన్ని మనం ఒప్పుకోవాలి. అక్క కూడా అదే వస్తువుని తీసుకొని చాలా అద్భుతంగా రాసింది. అంటే ఆమె కథ కూడా మధ్యతరగతి మహిళలే, అవి చాలా మనం రోజు చూస్తూ ఉంటాం. అంటే మనం చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది మనకు తెలిసిన విషయమే, అసలు ఈ విషయాన్ని మనం కూడా ఎదుర్కొంటున్నాము, మనం కూడా రోజు ఫేస్ చేస్తున్నాము అన్నంత అనుభూతి కలుగుతూ ఉంటది. కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారిత, ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనే టాపిక్ అనేది తనని బాగా, అంటే స్త్రీలు ముఖ్యంగా ఆర్థికంగా ఎట్లా ఎదగాలి. సో మార్క్స్ కూడా అదే చెప్తాడు, అన్నిటి కూడా మూలము ఆర్థికము. కాబట్టి మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలనే అంశం మీద అక్క కూడా ఎవరైతే స్త్రీలు ఆర్థికంగా ఉంటారో వాళ్ళు మాత్రమే, అంటే కొంత వెసులుబాటు ఉంటుంది, బయటికి వస్తారు. బయటికి రావాలని కాదు, బయటికి వస్తారా లేదా వాళ్ళ మీద ఇంటర్నల్ జరుగుతున్న హింస మీద పోరాడగలరు. సో పోరాడడమే కాదు, చైతన్యం చేయగలరు.
సో కాబట్టి ఈ ప్రపంచంలో సగం మంది స్త్రీలైతే మిగతా సగం మంది స్త్రీలు సృష్టించిన వాళ్ళు. సో అట్లాంటి స్త్రీలు సృష్టించిన వాళ్ళు పరిపాలిస్తున్నారు, లేదంటే డామినేట్ చేస్తున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి అట్లాంటి వ్యవస్థకు అక్క వ్యతిరేకంగా తన రచనల ద్వారా అసలు ఎంత గొప్ప అంటే ఉద్యమంలో ఓన్లీ పోరాడతారు, ఇలాంటి సమస్యల మీదనే కొట్లాడతారు, తుపాకులు తీసుకొని పోరాడతారు అనే కాదు. ఆమె వాయిస్ ఉంటే ఆమెలో ఎంత అద్భుతంగా ఉంది అక్క వాయిస్. చాలా మానవీయంగా, చాలా సైలెంట్ గా, అంటే హింస జరగకుండా ఉండడానికి ప్రతిహింస చేయొచ్చు, వాళ్ళు శాంతియుతులు. హింస జరగకుండా ఉండడానికి, శాంతిని స్థాపించడానికి వెళ్ళిన మానవతావాదులు నా ఉద్దేశంలో. సో కాబట్టి అక్క చాలా గొప్పగా ప్రతి కథలో కూడా ఆమె యొక్క భావుకథ అనేది, వ్యక్తిత్వం అనేది, అంటే ఆ వ్యక్తిత్వం అనే కథలో అన్ని కథలు వాళ్ళు ప్రస్తావించింది. ఇంకా చాలా మంది ప్రస్తావిస్తారు కాబట్టి నేను పెద్దగా టైం తీసుకోవట్లేదు. వ్యక్తిత్వం అనే కథలో పెళ్లి చేస్తారు, బాగానే కట్నం ఇస్తారు, చాలా చాలా జరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో. తర్వాత అనుకోకుండా ఆమెను భర్త కూడా చాలా బాగా చూసుకుంటాడు. ఒక రోజు ఆమె అత్యాచారానికి గురవుతుంది అనమాట. గురైనప్పుడు పుట్టింటికి వస్తుంది. పుట్టింటికి వచ్చిన తర్వాత ఆమెలో తర్వాత మార్పులు వస్తాయి చాలా, కుటుంబంలో గానీ, అందరు మాట్లాడే విధానంలో గాని. వచ్చినప్పుడు మళ్ళీ అల్లుడి దగ్గరికి వెళ్ళి బతిమాడతారు తల్లిదండ్రులు, లేదు లేదు పొరపాటు అయిందయ్యా, మా కూతురు తీసుకెళ్ళండి, ఇట్లా జరిగింది అట్లా జరిగిందంటే ఆయన ఏమంటాడంటే సరే అని ఒప్పుకుంటాడు. అంటే ఆమెకి ఏదో భిక్ష వేసినట్టు. అది ఎక్కడి నుండి వచ్చింది? అది సమాజంలోని భాగము, సమాజంలోని అరాచకం నుండి వచ్చిన సంఘటన అది. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా బ్రతిమలాడతారు. బ్రతిమలాడినప్పుడు ఆయన ఓకే అంటాడు. అప్పుడు ఓకే అని భర్త వస్తాడు. వచ్చిన తర్వాత ఆమె చాలా సంఘర్షణ గురవుతుంది అంటమాట. అంటే వాళ్ళు వెళ్ళమని బ్రతిమలాడుతూ ఉంటారు, నేను వెళ్ళనని ఆమె తనతో తను సంఘర్షిస్తుంటది, అంటే ఘర్షణ పడుతుంటది అనమాట. ఘర్షణ పడినప్పుడు చాలా అక్కడ మధ్యలో తల్లికి, తండ్రికి, ఆమెకి చాలా వాదోపవాదాలు జరుగుతాయి. జరిగినప్పుడు అనుకోకుండా ఆమె ఫ్రెండ్, ఆ స్టోరీలో ఉన్న ఆమె ఫ్రెండ్ ఏమైందంటే పద్మ అని, ఆమె పేరు పద్మ, ఆ స్టోరీలో అక్క పేరు. ఆమె కూడా ఒక నక్సలైట్. అనుకోకుండా అమరురాలు అవుతుంది. అమరురాలని పేపర్ లో వార్త చూస్తుంది మాలాగానే. చూసినప్పుడు షాక్ గురవుతుంది. గురయ్యి ఆమె ఏమేమి మాటలు మాట్లాడేదో, స్త్రీల మీద ఎట్లాంటి హింస జరుగుతున్నాయి, ఎట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, సో వీటన్నింటినీ ఎట్లా మనం ఎదుర్కోవాలి అనే విషయాల మీద వాళ్ళందరూ కూడా చైతన్యం చేయాలని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది. వీళ్ళు అప్పుడు ముభావంగా ఉండేవాళ్ళు. కానీ అప్పుడు ఆలోచిస్తుంది ఆమె, అరే మనము అప్పుడు ఇదే విషయం మీద మనము గట్టిగా ఉంటే వాళ్ళు మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కదా అనుకొని ఆమె అంతిమ యాత్రకు వెళ్ళాలని డిసైడ్ అయ్యి వాళ్ళ మదర్ తోని, వాళ్ళ అమ్మనేమో లోపల అంతర్మదనం చెందుతుంది. అంటే తన కూతురి ఫ్రెండ్ చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసి చదువుకున్నారు, గొప్ప అమ్మాయి అని తెలుసు, అది మంచి భావజాలం అని తెలుసు, ఆమె ఎందుకు అందులోకి వెళ్ళిందో తెలుసు. అయినా కూడా సమాజానికి భయపడి, రాజ్యానికి భయపడి బిడ్డని వారిస్తూ ఉంటది. అమ్మో మనం ఇప్పుడు ఆ మీటింగ్కి వెళ్తే మనందరు నక్సలైట్ అని ముద్ర వేస్తారు, రేపటి నుండి సమాజంలో మనం రకరకాల హింసలకు గురవ్వాలి, వద్దు బిడ్డ పక్కన కూడా చెప్పొద్దని అంటది. అంటే ఆమె ఆల్రెడీ సంఘర్షణతో ఉందన్నమాట, ఘర్షణ పడుతూనే ఉంది. భర్తతో ఎట్లుండాలి, ఏం జరిగినాయి, తన ఫ్రెండ్ తనకు చెప్పినవన్నీ తన జీవితంలో ఎట్లా జరిగినాయి అనే దాని మీద ఘర్షణ పడుతున్నప్పుడు అయినా ఆమె ఛేదించి ఆ మీటింగ్కి వెళ్తాడు. వెళ్ళి నాకు అట్లాంటి భర్తనే వద్దు, సో మీరు అట్లాంటి భర్త దగ్గర పంపించాలనుకుంటే నాకు ఈ జీవితమే వద్దని వ్యక్తిత్వం అనే కథలో చాలా చాలా గొప్పగా రాస్తుంది అక్క. అంటే ఆమె ఏంటంటే స్త్రీలు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా హింస గురవుతున్నారు, రకరకాల హింసలు గురవుతున్నారు, అందరు గురి చేస్తున్నారు కూడా, అది అందరికి తెలిసిన విషయం. కాబట్టి అక్కది ఏంటంటే అదే స్త్రీ విముక్తి జరగకుండా, శ్రమ విముక్తి జరగకుండా స్త్రీ విముక్తి జరగదంటారు. ఏ విముక్తి ముందు జరగాలి కానీ మొత్తానికి అందరూ మానవీయంగా ఉండాలి, మానవతంగా ఉండాలి. ఇంత గొప్ప అక్కని కన్నా ముఖ్యంగా అమ్మ నాన్నలకి, సో మీ అందరికి కూడా ధన్యవాదాలు.